అన్ని బ్యాంకుల యూనియన్ లీడర్లు అంతా ఏకమై ఈరోజు 5 రోజుల పనిదినాన్ని సాధించుకోవడం కోసం ఇక్కడ సమ్మె చేస్తున్నారు. ఇది ఈరోజు ఇప్పటికిప్పుడు మొదలైన పోరాటం కాదు, గత 10 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. గత 2 సెటిల్మెంట్లు ఒప్పుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బాగా టైం తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 5 డేస్ బ్యాంకింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి సాకులు వెతుకుతుంది. ఎటువంటి సాకులు వెతకకుండా వెంటనే 5 రోజుల పనిదినాన్ని అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఖమ్మం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు యుఓబియు కాల్ మేరకు మనం ఆల్ ఇండియా వైడ్ స్ట్రైక్ ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 10 సంవత్సరాల నుండి మనము 5 డే బ్యాంకింగ్ గురించి పోరాడుతున్నాం. అందులో భాగంగానే గత బైపార్టియేట్ సెటిల్మెంట్ లో కూడా ఐబిఏ ఒప్పుకున్నది. దాన్ని ప్రభుత్వానికి సిఫారసు కూడా పంపించడం జరిగింది. బట్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాన్ని 5 డేస్ బ్యాంకింగ్ కూడా మార్చలేదు. కాబట్టి మా యుఏబియు నాయకులందరూ కూడా అనేక సార్లు విన్నవించుకున్నా కానీ ఎటువంటి ఫలితం లేదు. ఈ రోజు దేశవ్యాప్తంగా మనము యుఏబియు కాల్ మేరకు ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే 5 రోజుల పనిదినాలు మాత్రమే ఉండాలని చెప్పేసి అఖిల భారత యునైటెడ్ ఫోరమ్స్ ఆఫ్ యూనియన్స్ అన్ని కూడా ఏకతాటి మీదకి వచ్చేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి తక్షణమే ఈ యొక్క ఉద్యోగుల సమస్యలపై, అదేవిధంగా ప్రభుత్వం కొన్ని ప్రైవేటీకరణకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతుంది. దానికి కూడా వ్యతిరేకంగా, అదేవిధంగా ప్రభుత్వ శాఖలలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా చాలా కొరత ఉంది. ఆ కొరతని కూడా తీర్చేసి ఇంకా కూడా డిజిటల్ బ్యాంకింగ్ వైపు, మొబైల్ బ్యాంకింగ్ వైపు, ఈ తర్వాత అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా చాలా రకమైనటువంటి డిజిటల్ బ్యాంకింగ్ వైపు బ్యాంక్స్ వెళ్తున్నాయి. కానీ ఇంకా కూడాను 5 రోజుల పనిదినాలను మేము కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా దేశమంతా కూడా కోరుకుంటుంది. వాళ్ళకు కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా రోబోస్ కాదు, ఎంప్లాయీస్ కూడా మానవులే. కాబట్టి వారికి కూడా విశ్రాంతి అనేది అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతున్న యొక్క కార్యక్రమంలో ఏంటంటే ఒక్క మనిషి 10 మనుషులు చేయవలసిన కార్యక్రమాన్ని ఒక్క మనిషే చేస్తున్నాడు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క బ్యాంక్ ఉద్యోగులకు 5 రోజులు మాత్రమే పనిదినాలు ఉండాలని చెప్పేసి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రైవేటీకరణను ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళని కూడా మానుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని భర్తీ చేయాల్సిందిగా కోరుకుంటూ యుఓబియు జిందాబాద్. మా బ్యాంకు ఉద్యోగులందరూ ఎప్పటి నుంచో కోరుతున్న 5 డే బ్యాంక్ ని ప్రభుత్వం వెంటనే తీర్చాలని 10 లక్షల మంది ఉద్యోగులు స్ట్రైక్ లో పాల్గొంటున్నారు. అన్ని బ్యాంకుల, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఎంత సర్వీస్ ని అందిస్తున్నారో ప్రభుత్వం అర్థం చేసుకోకుండా ఇంకా నాంచుతుంది. గవర్నమెంట్ మాత్రమే ఒప్పుకోవాలి. ఆర్బీఐ ఇతర సంస్థలన్నీ ఒప్పుకున్నాక కూడా గవర్నమెంట్ మాకు ఒప్పుకోకుండా ఇంకా సతాయిస్తోంది. సో మా ఉద్యోగులందరూ డిమాండ్ చేసేది 5 డే బ్యాంకింగ్. బ్యాంకు ఉద్యోగులకు 5 డే బ్యాంకింగ్ ఇస్తే ఇంకా మంచిగా మేము కస్టమర్స్కి సర్వీస్ చేయగలుగుతామని మేము కోరుకుంటున్నాం. ఈరోజు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు వాళ్ళ స్ట్రెస్ వల్ల చాలా ఫీల్ అవుతున్నారు. ఒక 5 రోజుల పనిదినాలు వస్తే మా యొక్క స్ట్రెస్ కూడా మేము తగ్గిస్తాము, మేము కస్టమర్స్ కూడా మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాము. మా డిమాండ్ ఏంటంటే మాకు 5 రోజుల పనిదినాన్ని కల్పించండి, మేమందరికీ మంచి సర్వీస్ని ఇవ్వగలుగుతాము. అవర్ డిమాండ్ ఈజ్ ఓన్లీ 5 డే బ్యాంకింగ్. ప్రజలకు ఏవైతే మంచి జరుగుతుందో అలాంటి అన్ని పథకాలని గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రతి బ్యాంక్ ఎంప్లాయీ ఈజ్ ప్లేయింగ్ మెయిన్ రోల్ in the implementation of all government schemes. Simultaneously, the bankers requesting only for the 5 day banking. We are requesting the government to implement 5 day banking. 5 day banking ఎలాగైనా అమల్లోకి రావాలి. ఎందుకంటే గో డిజిటల్ అని ఆల్టర్నేటివ్ డెలివరీ ఛానల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. ఏటీఎంస్ ఉన్నాయి, మొబైల్ బ్యాంకింగ్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ బ్యాంకింగ్స్ ఉన్నాయి, కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్స్ ఉన్నాయి. మనకి 5 డే బ్యాంకింగ్ ఇవ్వడం వలన కస్టమర్స్ కూడా డిజిటలైజేషన్ వైపు వెళ్తారు. బ్యాంకర్స్కి కూడా పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. వాళ్ళు కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఇంకా బ్యాంక్లో కస్టమర్ సర్వీస్ ఎక్కువగా ఇస్తారని కోరుకుంటున్నాను. ప్రధాన ఉద్దేశం ఏంటంటే 5 డే బ్యాంకింగ్ అంటే ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో సందర్భాలలో 5 డే బ్యాంకింగ్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం మొండి వైఖరితో ప్రవర్తిస్తుంది. కార్మికుల గురించి కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉద్దేశాన్ని కానీ పట్టించుకోకుండా చాలా సందర్భాలలో డేట్లు మారుస్తూ సంవత్సరాల నుండి వచ్చే సంవత్సరం ఇస్తాం, పై వచ్చే సంవత్సరం ఇస్తాం అని చెప్తూ ఉంది. ఇప్పుడు కార్మికులకు రోడ్డు మీదకి వచ్చి బ్యాంక్ ఉద్యోగులంతా రోడ్డు మీదకి వచ్చేసి ఫైట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తించైనా ఇక నుండి అయినా 5 డే బ్యాంకును ప్రకటించాలని ఆర్బీఐ, నాబార్డు, ఎల్ఐసి లెక్క
బ్యాంకింగ్ సెక్టర్లో కూడా 5 డే బ్యాంకింగ్ రావాలని మొత్తం కార్మికులు బ్యాంకింగ్ ఎంప్లాయీస్ మొత్తం కోరుకుంటున్నారు. సార్ ప్రజలందరికీ కూడా ప్రభుత్వానికి కూడా ఒకటే విజ్ఞప్తి. ఈరోజు మీరు చూసినట్టయితే ఇంతమంది రోడ్డు ఎక్కారు. రోడ్డు ఎక్కి ఎందుకు ఎక్కారనేది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఒక రోజు మా జీతాన్ని కట్ చేసుకొని ఇంత ఎండలో కూడా ఏం లెక్క చేయకుండా ఇంతమంది తిరగడానికి ఒకటే రీజన్ ఏంటంటే మాకు 5 దినాల పని వేళలు కావాలి. ఇది మాకు ఇప్పుడు ఎప్పటి నుంచో 2013 నుంచి కూడా ఇది పెండింగ్ ఉంది. అంటే దగ్గర 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి ఈ అంశాన్ని పెండింగ్లో పెట్టారు. మాకేదో బిచ్చ వేసినట్టుగా 2వ వారము 4వ వారం అన్నట్టుగా పెట్టారు. మీది కన్సిడర్ చేస్తాము, డిఎఫ్ఎస్లో ఉంది, గవర్నమెంట్ వాళ్ళు చూస్తున్నారు, సూచిస్తున్నారు, మేము సూచిస్తున్నాం, మేము సమర్థిస్తున్నాం అని చెప్పడమే తప్పితే ఇంతవరకు కూడా ఒక సాలిడ్ కాంక్రీట్ విషయాన్ని గురించి మాత్రం వాళ్ళు మాట్లాడడానికి కానీ చర్చించడానికి కానీ సరిగా లేరు. మా యూఎఫ్బియు ఎన్ని రోజుల నుంచో ఈ స్ట్రైక్ గురించి గత 3 నెలల ముందు నుంచి కూడా వీళ్ళకు విజ్ఞప్తి చేయటం, నోటీసులు వేయటం, జారీ చేయటం అన్నీ చేస్తున్నారు. ఎంతసేపటికి మీటింగులకు పిలుస్తారు, అవును మీ పరిశీలనలో ఉందనే మాట చెప్తారు, కానీ ఎటువంటి కనీసం మీకు అవుతుంది ఈ రోజున ఈ డేట్ తర్వాత లేదా ఇవ్వండి, చెప్పండి, ఒక డేట్ చెప్పండి, పర్టికులర్ డేట్ చెప్పండి. నెల, 2 నెలల, సంవత్సరం ఆగుతాం. 13 సంవత్సరాల నుంచి ఆయన వాళ్ళు ఇంకో సంవత్సరం ఆగలేమా అండి? మీరు మిమ్మల్ని ఎలా అంటే బంతో చులకంగా చూస్తున్నారు. ఈరోజు మీరు చూసినట్టయితే బ్యాంకింగ్ రంగంలో జాయిన్ అవుతున్నటువంటి యువత 2-3 నెలలు లేదా 2-3 సంవత్సరాల్లో రిజైన్లు ఎక్కువ ఉన్నాయి. ఒకసారి ఎవరైనా ఆర్టీఐలో ఫైలింగ్ చేసి చూడండి, ఎందుకు వెళ్ళిపోతున్నారు. బ్యాంకింగ్ అంటే ఇంతకుముందు ఒక మంచి వైట్ కాలర్ జాబ్ అని అందరూ హ్యాపీగా కూర్చోవచ్చని ఉండేది. ఇప్పుడున్న ఒత్తిడి అలా లేదండి. 6 రోజులు పనిచేసి పొద్దున 9ంటికి వెళ్ళి రాత్రి 9 వరకు 6 రోజులు కష్టపడి మాకు ఒళ్ళు బరువెక్కి మన గుండె బరువెక్కి మాకు మెదడు క్షీణించిపోయి ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు. మీరు పేపర్లో చూసినట్టయితే కొన్ని చోట్ల ఈ సూసైడ్లు ఇవన్నీ కూడా ఈ ప్రెషర్ వల్లనే. ఎంతమంది అండి 35-36 సంవత్సరాల బ్యాంక్ ఎంప్లాయీస్ హార్ట్ అటాక్తో చనిపోతున్నారంటే అంత ప్రెషర్ ఉంది. కాబట్టి ఆ ప్రెషర్ నుంచి తట్టుకోవడానికి కనీసం ఫ్యామిలీతో ఒక 2 రోజులైనా గడపాలని చెప్పేసి మేము ఈ డిమాండ్ చేస్తున్నాము. మాది చాలా న్యాయమైన కోరిక. దీన్ని ప్రభుత్వము, ప్రజలు అందరూ అంగీకరించి మాకు కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నామండి. థ్యాంక్ యూ. 5 రోజుల పనిదినాల కోసం అన్ని బ్యాంక్ యూనియన్ల ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం జిల్లాలో మేమందరం ఇక్కడ సమీకృతం అయ్యాము. మెయిన్గా మా యొక్క ఒకే డిమాండ్ గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది, ఆ 5 డే బ్యాంకింగ్ కోసం. థ్యాంక్ యూ. 10 years నుంచి మేము ఈ 5 days బ్యాంకింగ్ డిమాండ్ చేస్తున్నాము. ఇంకా ప్రభుత్వం దీని గురించి ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అంటే మాకు బ్యాంకింగ్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో పర్సనల్ లైఫ్ కూడా ఎంత ఇంపార్టెంట్. మేము మిగతా 5 days ఎంత వర్క్ చేస్తామో ఆ 5 day బ్యాంకింగ్ కోసం అంత డిమాండ్ చేస్తున్నాం. వీ డిమాండ్ 5 day బ్యాంకింగ్. 5 day బ్యాంకింగ్ మాకు ఇప్పుడు చాలా అవసరమైన డిమాండ్ అండి. వర్క్ ప్రెజర్ తాలూకు మా మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. జస్ట్ 5 day బ్యాంకింగ్ ఇప్పుడు మాకు చాలా అవసరమైన డిమాండ్ అండి. 5 రోజుల బ్యాంకింగ్ అనేది ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బ్యాంక్ ఎంప్లాయ్ ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే పని ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ పని ఒత్తిడి వల్ల ఫ్యామిలీని ఇటు వర్క్ని బ్యాలెన్స్ చేయాలంటే 5 days బ్యాంక్ ఖచ్చితంగా కావాలండి. ఇది మా న్యాయమైన డిమాండ్ కోరుతున్నాం.